ఇక్కడే ఉండి పాపను జాగ్రత్తగా చూసుకో. దొంగ చేతికి తాళాలు ఇవ్వటం అంటే ఇదే. పాపకు ఆ శిరీష వల్ల థ్రెట్ ఉంది. సో కస్తూరికి తోడుగా నువ్వుండు. ఓకే సార్. అవకాశం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా మళ్ళీ మెలకు పెట్టేశాడేంటి? రఘు 2 రోజుల నుంచి ఇంటికి రావడం లేదని నీ దగ్గరికి నేను వచ్చి అడిగిన రోజే నీకు తెలుసు కదా. తెలిసినా తెలియనట్టే ఊరుకున్నా. ఎందుకు? పగ తీర్చుకున్నావు కదూ. పగ తీర్చుకోవడం ఏంటి రేఖ? ఈ అమాయకత్వం చాటున ఎంత కసాయితనాన్ని దాచావు. ఏంటి రేఖ అలా మాట్లాడుతున్నా? రఘుని ఆ శిరీష చంపిందని ఇప్పటి వరకు అనుకున్నాను. కాదు, శిరీష చేత నువ్వే రఘుని చంపించావు. ఆ రోజు నీ భర్త చావుకి నా భర్త కారణమయ్యాడు అన్న ఆ పగని అలాగే మనసులో పెట్టుకుని అన్నా వదినా అంటూ రఘుని చంపే అవకాశం కోసం ఇంతకాలం ఎదురు చూసావా స్నేహ? రేఖ, నేను అన్నయ్య చంపించడం ఏంటి? నువ్వే చంపించావు. నువ్వే 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 లేదంటే శిరీషకి రఘుని చంపాల్సిన అవసరం ఏమిటి? తనకు కావలసింది పాపను తీసుకెళ్లాలని చూడకుండా రఘు ప్రాణాలు తీసిందంటే అంతా నువ్వు నడిపిన కథే కదూ. రేఖ, అలా మాట్లాడుకో. జరిగింది నేనెప్పుడో మర్చిపోయాను. నా తల రాత ఇంతే అనుకుని నా బిడ్డను చూసుకుంటూ బతుకుతున్నాను. నా అన్నని చంపి నీ 5వ తనాన్ని తీసేంత కసైదాన్ని కాదు రేఖ. నటించింది చాలు. నీ 5వ తనానికి నా 5వ తనాన్ని బదులు తీర్చుకున్నావు. ఇన్ని చేసినా నీ కసి తీరలేదా? ఆ రోజు జరిగిన పొరపాటును అడ్డం పెట్టుకుని మాతో ఎన్ని పనులు చేయించావు. ఇష్టం లేకపోయినా బెదిరించి మరి నా కూతురికి సంజయ్కి పెళ్లి చేయాలని చూసావు. ఓహో, కోడల్ని చేసుకుని పగ తీర్చుకోవాలనుకున్నావా? అది కుదరలేదు. అందుకేనా ఆ శిరీష్ అంటే నీకు అంత ఇష్టం? నీ పగ ఇప్పుడు అది తీర్చింది కదా. నీ పగ తీర్చింది కాబట్టే దాన్ని దగ్గరకు తీసుకున్నావు. మాకు దగ్గర చేయాలని చూసావు. కూతురుగా మాకు దగ్గర చేసి మమ్మల్ని నాశనం చేయాలనుకున్నావు. నేను దాని దగ్గరకు రానివ్వకపోయేసరికి నువ్వు రఘుకి దగ్గర చేసావు. దాంతో ఆయన ప్రాణాలే తీయించావు. రేఖ, నీకు దండం పెడతాను రేఖ. దయచేసి అలా మాట్లాడకు. ఆవేశంలో ఆ రోజు నేను ఏదేదో మాట్లాడుండొచ్చు. కానీ ఆ తర్వాత ఏ రోజు జరిగింది మనసులో పెట్టుకోలేదు. నా సొంత అన్న వదిన అన్నట్లు చూసుకున్నాను రేఖ. అదే సొంతం అంటూనే వెనుక నుంచి మా నాశనం కోసం చేయాల్సిందంతా చేసావు. చివరికి నా పసుపు కుంకాన్ని నాకు లేకుండా చేసేసావు. పగ కోసం ప్రాణాలు తీసేంత దుర్మార్గురాల్లా నేను. ఎందుకు రేఖ కొత్తగా ఇలా మాట్లాడుతున్నావు? ఏంటి, ఏదో ప్రాణాలు తీయడం అసలు తెలియదన్నట్టు మాట్లాడుతున్నావు? మనుషుల్ని చంపడం నీకు కొత్త కాదుగా. ఆ రోజు చక్రవర్తిని చంపేశావు, ఆపదని క్రియేట్ చేశావు. ఈ రోజు పగతో చేశావు. ఆ రోజు నీ భర్త చెప్పొద్దు అని మాట తీసుకున్నాడు కాబట్టే నా భర్త చెప్పలేదు. నీ భర్త చనిపోతే ఆ చావుకి మమ్మల్ని కారణం చేసి అప్పుడే నానా మాటలను నానా హంగామా చేశావు. ఆఖరికి నా భర్తను జైలు పాలు చేశావు.
ఎదురు చూసి చూసి ఇన్నాళ్ళకి పగ తీర్చుకున్నావన్నమాట. నువ్వేనా రేఖ ఇలా మాట్లాడుతుంది? అన్నయ్యని చంపింది శిరీష కాదు అంటున్నా. నేను శిరీషతో చంపించాను అంటున్నావేంటి రేఖ? ఏంటి రేఖ? నచ్చని దాన్ని వదిలించుకోవడానికి నచ్చిన దాన్ని వెనకేసుకొచ్చి అందరినీ బాగానే నమ్మించాలని చూస్తున్నావు. కానీ నాకు తెలుసు, నువ్వే ఆ శిరీషతో రఘుని చంపించావు. నువ్వే నా నుదుటను కుంకుమ తుడి చేశావు. రేఖ, ఇలా మాటలతో నన్ను చిత్రవద చేయకు. పాపం శిరీష అమాయకురాలు రేఖ. దానికి అన్నయ్య చనిపోవడానికి ఏ సంబంధం లేదు రేఖ. నేను నమ్మను. నీకు తప్పులు చేయడానికి, ప్రాణాలు తీయడానికి అలవాటు పడిన ఆ శిరీషకి తప్ప రఘుని చంపాల్సిన అవసరం ఇంకెవరికీ లేదు. చాలు, నిన్ను నమ్మి నా రఘుని దూరం చేసుకుంది చాలు. వెళ్ళిపో, నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. రేఖ, రేఖ మాట్లాడదు. ఎంత నమ్మించావు. నమ్మించి నమ్మించి ఇప్పుడు నా బిడ్డకి తండ్రిని లేకుండా చేసేసావు. నన్ను విధవ చేసేసావు. వెళ్ళిపో, నా కంటికి కనిపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయావా? డాక్టర్ గారు 10 మినిట్స్లో ల్యాండ్ అవుతారు. నువ్వు పార్కింగ్లో వెయిట్ చేయి. డాక్టర్ గారి పేరు అమన్. ప్లే కార్డ్ పట్టుకుని రెడీగా ఉండు. మర్చిపోయాను, డాక్టర్ గారి నెంబర్ ఇచ్చాను కదా, ఆ నెంబర్కి నా కార్ నెంబరు, నీ పేరు మెసేజ్ పెట్టు. డాక్టర్ గారు రాగానే త్వరగా తీసుకుని రా. జాగ్రత్త. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఫాస్ట్గా వచ్చేయండి. ఓకే? ఏం సార్, డాక్టర్ గారు వచ్చేస్తున్నారా? 10 మినిట్స్లో ఎయిర్పోర్ట్లో ఉంటారు. హార్డ్లీ ఇంకో 1 అవర్లో వచ్చేస్తారు. ఆయన వస్తున్నారంటే ఇంకా మీ పాప ప్రాణాలకి భయం లేదండి. ఆయన చేసిన ఆపరేషన్స్ ఇప్పటివరకు ఫెయిల్ అయిందే లేదు. అడగ్గానే రావడానికి ఆయన ఒప్పుకోవడం ఆయన మంచితనం సార్. నిజమే,
లేదంటే రాత్రి అమెరికా వెళ్ళిపోవాల్సిన ఆయన ప్రయాణం క్యాన్సిల్ చేసుకుని మరీ వస్తున్నారంటే నిజంగా మీ అదృష్టం సార్. వన్ అవర్లో డాక్టర్ గారు వస్తున్నారు కాబట్టి నేను ఆపరేషన్ ఏర్పాట్లు చేస్తాను. అలాగే డాక్టర్. నువ్వేం టెన్షన్ పడకు కస్తూరి. ఆ డాక్టర్ వచ్చే టైం అయింది. అతను రావడం అంటూ జరిగితే మన బండారం అంతా బయటపడిపోతుంది. మనం ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆ ఏఎస్ఐ గారిని పెట్టాడా జీకే. ఇప్పుడేం చెయ్యాలి? ఏం అర్థం కావడం లేదు. పరిస్థితి చేదాటిపోతుంది అనిపిస్తోంది. నర్స్ ఫోన్ చేస్తుందేంటి? హలో మేడం, డాక్టర్ 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతారంట. ఆ ఎస్ఏ తన కార్లో డాక్టర్ని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడానికి తన మనిషిని పెట్టారంట. మహా అయితే గంటలో డాక్టర్ హాస్పిటల్లో ఉంటాడు. ఇక నేను పాపని ఏం చేయడానికి అవకాశం లేదు. ఏం చేసినా ఈ గంట లోపల మీరే చేయాలి. తర్వాత మీ ఇష్టం మేడం. ఉంటాను మేడం. డాక్టర్ ఎయిర్పోర్ట్కి వచ్చేస్తున్నాడంట. ఆ డాక్టర్ వచ్చేలోపే మనం ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం? కస్తూరి, మనం ఇక్కడ పాపని ఏమీ చేయలేం. ఆ డాక్టర్ ఇక్కడి వరకు వస్తేనే కదా ప్రాబ్లం. వాడు రాకపోతే ప్రాబ్లం ఏముంది? నువ్వేం టెన్షన్ పడ కస్తూరి. ఆ డాక్టర్ హాస్పిటల్కి రాడు. వాణ్ణి రాకుండా చేసి వాడి ప్లేస్లో నేనొస్తాను. అప్పుడు డాక్టర్ రాడు, ఇటు పాప బతకదు. మంచి ఐడియా. త్వరగా త్వరగా పని కానివ్వు. డాక్టర్ ఏ వెహికల్ వస్తున్నాడు? జీకే కార్ పంపించాడంట. కార్ నెంబర్ ఎంత? హలో, యా వచ్చేస్తున్నాను. కొంచెం మీ కార్ని డ్రైవర్ని ఫైండ్ అవుట్ చేసేసరికి లేట్ అయింది. ఐఎమ్ ఆన్ ద వే. వచ్చేస్తున్నాను. ఏమయ్యా, త్వరగా వెళ్ళు. అక్కడందరూ వెయిట్ చేస్తున్నారు. సార్, ఎవరో రోడ్డుకి అడ్డంగా కారు పెట్టారు సార్. నేను వెళ్ళి చూసొస్తాను. సరే, త్వరగా కానీ.
ఏ డ్రైవర్, కార్ తీయించకుండా స్టైల్గా ఇక్కడికి వచ్చి సిగరెట్ కాలుస్తున్నావేంటి? నేను అర్జెంటుగా వెళ్ళి పాపకు ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ గుర్తుపెట్టుకో. మళ్ళీ అడుగుతాను, అప్పుడు చెప్దు గాని. ఏ ఎందుకు? అగ్గిపెట్టె తనంతట తాను వెలుగుతుందా లేదా? ఏయ్, పిచ్చి ప్రశ్నలు వేస్తున్నావేంటి? ఈ డైలాగ్ కూడా మళ్ళీ అడుగుతాను, గుర్తుపెట్టుకో. మర్యాదగా బయలుదేరుతావా లేదా? నువ్వు డాక్టర్ అయినా నీకు డ్రైవింగ్ రాదన్న విషయం నాకు తెలుసు. నా బయోడేటా నీకు అనవసరం. మర్యాదగా వస్తావా రావా? రాకపోతే ఏం చేస్తావు? పోలీసులకు ఫోన్ చేస్తాను. నీ ఫోను నా దగ్గర ఉంది. ఎప్పుడు కొట్టేశావు? డీటెయిల్గా చెప్పడానికి ఇది సినిమా స్టోరీ కాదు. యు రాస్కల్! ఇదే నాకు కావాల్సింది. నువ్వు ఏమీ చేయకుండా నిన్ను ఉత్తి పుణ్యానికే కొట్టాననుకో, నాకు పాపం తగులుతుంది. నువ్వు కొట్టాక నేను నిన్ను చంపేశాననుకో, నువ్వు కొట్టిన దానికి నేను చంపిన దానికి చెల్లవుతుంది. అమ్మా! అమ్మా! ఇందాక నిన్ను డైలాగ్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాను. అందులో ఫస్ట్ డైలాగ్ చెప్పు. పోనీ రెండో డైలాగ్ చెప్పు. అందుకే పెద్దలు చెప్పారు, దేని మీదైనా కొట్టు కానీ ఈగో మీద కొట్టొద్దు అని. అందుకే నా ఈగో మీద కొట్టావు, నువ్వు ఇలా పడ్డావు. డాక్టర్ అమన్ పాపని చంపడానికి వచ్చేస్తున్నాడు. హలో, పని పూర్తయింది. డాక్టర్ ఏం చేసావు? రోడ్డు పక్కన తూములు రెస్ట్ తీసుకున్నాడు. సరే సరే, వెంటనే గెటప్ మార్చావుగా. చూస్తావుగా. డాక్టర్ గెటప్ వెయ్యగానే సరిపోదు, జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. కంగారు పడకు కస్తూరి. ప్రాణం పోయడానికి ఒరిజినల్ డాక్టర్ కావాలి, కానీ తీయడానికి ఎవరైతేనే. సరే, త్వరగా వచ్చేయ్. డాక్టర్ అమన్ కమింగ్. హాయ్. హాయ్. ఐఎమ్ అమన్. వెల్కమ్ డాక్టర్. హాయ్ సార్, ఐఎమ్ జీకే. ఫోన్లో మీతో మాట్లాడింది నేనే. ఓకే ఓకే, మీరేనా? లోపల నా కూతురు ప్రాణాపాయ స్థితిలో ఉంది. తన ప్రాణాలు కాపాడగలిగేది మీరే అని అంటున్నారు. ఎలాగైనా నా బిడ్డని కాపాడండి డాక్టర్. డోంట్ వరీ, పాప సంగతి నేను చూసుకుంటానుగా, మీరేం వరీ అవ్వకండి. డాక్టర్, ఆపరేషన్కి అంతా రెడీ చేశారా? రెడీ సార్. ఓకే, పదండి. రండి.